మాజీ మంత్రి బాలినేని సొంత పార్టీకి తలనొప్పిగా మారాడా? జగన్ చెవిలో జోరీగలా పరిణమించాడా? రోజు ఏదో మూల పార్టీ అధిష్టానానికి తలవంపులు తెచ్చేలా మాట్లాడుతున్నాడా? పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు కొత్త స్కెచ్ రెడీ చేసుకున్నాడా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. మొన్న మధ్య ప్రకాశం జిల్లాలో జరిగిన భూకబ్జాలపై రచ్చరంబోలా చేసిన బాలినేని తాజాగా మరో కామెంట్ చేసి హైకమాండ్కు చుక్కలు చూపించేశాడు. 2019 నుంచి 3 ఏళ్ల పాటు బాలినేని పొలిటికల్ గ్రాఫ్ నిలకడగానే ఉంది. అయితే ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణలో భాగంగా జగన్ ఆయన పదవి పీకేశాడో అక్కడి నుంచి బాలినేనికి కష్టాలు ప్రారంభమయ్యాయి. తన ఈ ప్రస్తుత పరిస్థితికి వైవి సుబ్బారెడ్డే కారణమని అనుమానిస్తూ పార్టీ హైకమాండ్ను ఇరుకున పెట్టేలా చాలాసార్లు బాహాటంగానే కామెంట్స్ చేశాడాయన. ఓ సందర్భంలో సొంత పార్టీలోనే కొందరు తనకు వెన్నుపోటు పొడుస్తున్నారంటూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. దీంతో అటు హైకమాండ్ సైతం బాలినేని వదులుకునేందుకు సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి. తన సొంత జిల్లాలో భూ వివాదాలకు సంబంధించి పోలీసుల వ్యవహార శైలిపై నిరసిస్తూ కొద్ది రోజుల కిందట బాలినేని తన సెక్యూరిటీని సరెండర్ చేసిన విషయం తెలిసిందే. చివరికి సీఎంఓ అధికారులు నచ్చజెప్పడంతో సెక్యూరిటీని వెనక్కి తీసుకున్నాడు బాలినేని. ఇప్పుడు తాజాగా ఒంగోలు భూ కబ్జా విషయంలో బాలినేని మరోసారి హాట్ కామెంట్స్ చేశాడు. రాష్ట్రంలో జగన్ పాలనలో ఒక్క ప్రకాశం జిల్లాలోనే కాదు అన్ని జిల్లాల్లోనూ భూ కబ్జాలు జరుగుతున్నాయని, మిగతా చోట్ల జరుగుతున్న భూ కబ్జాల మాటేమిటి అన్న రీతిలో ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ 4.5 రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలు పెరిగిపోయాయి అని చెప్పడం వెనుక ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమయ్యాడనే సంకేతాలు కనిపిస్తున్నాయని వైసీపీలో ఓ వర్గం అంటోంది. బాలినేని కావాలనే పదే భూ కబ్జాల తుట్టెను కదిలిస్తున్నాడని, అది జగన్ సర్కారును డిఫెన్స్ లోకి నెట్టేయడం ఖాయమనే విషయం ఆయనకు కూడా తెలుసని వైవి సుబ్బారెడ్డి వర్గం అంటోంది. బాలినేని ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చేశాడని, అందుకే ఇలా జగన్ను ఇరుకున పెట్టే కామెంట్స్ చేస్తున్నారనేది వారి వాదన. నిజానికి ఏపీలో భూ కబ్జాలు అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు జరుగుతూనే ఉన్నాయని విపక్షాలంటున్నాయి. జగన్ ఇప్పటికే చుక్కల భూముల స్కామ్లో 20,000 కోట్ల రూపాయల మేర విలువైన పొలాలు స్థలాలు నొక్కేశాడనే టాక్ సైతం నడుస్తోంది. వీటన్నింటికీ ఊతమిస్తూ బాలినేని రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలు ఎక్కువయ్యాయని చేసిన కామెంట్స్ వైసీపీ నేతలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. పొమ్మనలేక పొగబెట్టడం మీకు వెన్నతో పెట్టిన విద్య అయితే సొంత ఇంటికే నిప్పెట్టి తప్పుకోవడం నాకు తెలిసిన విద్య అన్నట్లుంది బాలినేని వ్యవహారం. మొత్తానికి జగన్కు బాలినేని చుక్కలు చూపిస్తున్నాడంటూ తాడేపల్లిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ధర్మాన ప్రసాదరావు ఈ మధ్య ఈ పేరు వింటేనే సొంత పార్టీ నేతలే షేక్ అవుతున్నారు. ఆయన చీటికి మాటికి జగన్ను ఇరుకున పెట్టేలా మాట్లాడి వైసీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిలా మారాడంటూ సొంత పార్టీ నేతలే కామెంట్స్ చేస్తున్నారు. మహా తెలివిగా మాట్లాడానని ధర్మాన అనుకున్నప్పుడల్లా దానికి బలి అవుతోంది జగన్ పరువేననేది వైసీపీ నేతలు చెప్పే మాట. నిజంగా ధర్మాన అంత ఘోరంగా ఎందుకు సెల్ఫ్ కోర్స్ చేసుకుంటున్నాడయ్యా అంటే దాన్నే వయసుతో పాటు వచ్చిన చాదస్తంగా చెబుతున్నారు ఈయన సన్నిహితులు. తాజాగా సాధికార యాత్రల్లో ఓవైపు జనం లేక వెలవెలబోతుంటే మరోవైపు ధర్మాన అపరమేధావితనంతో మాట్లాడే మాటలు అధిష్టానానికి పంటి కింద రాళ్లలా మారాయట. రోడ్ల వల్ల బతుకులు బాగుపడతాయా అంటూ ఓ సూపర్ క్వశ్చన్ వేసి ధర్మాన మళ్లీ బుక్కయ్యాడు. ఆయన మాటలు విని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇలా 1 కాదు 2 కాదు ఏపీలో విపక్షాలు జగన్ అసమర్థ పాలన మీద చేసే కామెంట్స్ అన్నింటినీ ధర్మాని తనదైన శైలిలో అవే వ్యాఖ్యలను నొక్కి మరీ చెబుతున్నట్టు అనిపిస్తున్నాయి. జగన్ రెడ్డి పాలనా విధానాల పరంగా చేతగానితనం ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పకనే చెబుతున్నాడట సదరు వైసీపీ సీనియర్ మంత్రి. ఏపీలో రోడ్లు బాగోలేదని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని వద్దనుకోవద్దని ఆయన ఓ మీటింగ్లో ఓటర్లను కోరారు. రోడ్ల వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయా అని ఆయన ప్రశ్నించారు. ఈ కామెంట్స్ జగన్ అనుకోని మరింతగా ఇరుకున పెడుతున్నాయి. రోడ్లు, డ్రైనేజీ లాంటి మౌలిక వస్తుల కల్పన అనేది ప్రభుత్వాలు జనానికి ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు. అవి కూడా వేస్ట్ అన్నట్లు ధర్మాన మాట్లాడడం విడ్డూరంగా ఉంది. అంతేకాదు రోడ్లెందుకు లేవు, అవి వేశాం ఇవి వేశాం, టీడీపీ హయాంలో వేసినవే నాసిరకం రోడ్లు అంటూ మిగిలిన వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే అసలు రోడ్లే వేయలేదన్నట్లు ధర్మాన ధర్మసూక్తులు పలకడం పార్టీలో చాలా మందికి మింగుడు పడడం లేదు. అప్పట్లో ఇలాగే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది జైల్లో ఉంటే మా సీఎం జగన్ రెడ్డి 16 నెలలు కటకటాల్లో లేడా అంటూ సొంత బాస్ అక్రమాస్తుల కేసుల తుట్టే కదిలించాడు ధర్మాన. ఆ మధ్య మేము ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా మీరంతా టీడీపీ సైకిల్ గుర్తు అంటూ ఆ పార్టీపై ప్రేమను పెంచుకోవడం ఏంటి అంటూ మరో సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు ధర్మాన. ఇలా ఇప్పటికీ ఓ డజను సార్లు అటు జగన్ పైన
ఇటు పార్టీ పైన అనవసరంగా నోరు పారేసుకుని ధర్మాన ఫ్యాన్ పార్టీ రెక్కలు ఊడేలా చేసేశాడు. ధర్మాన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం మాత్రం రోడ్లు బాగున్నాయని, టీడీపీ కంటే ఎక్కువ రోడ్లు వేశామని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే రోడ్లేమైనా కూడి పెడతాయా, బ్రతుకునిస్తాయా అంటూ మంత్రి ధర్మాన మాత్రం రివర్స్లో మాట్లాడడం నెటిజన్లు జోకులేస్తున్నారు. ఆయన తమ ప్రభుత్వ గొప్పల గురించి చెప్పుకోవచ్చు, కానీ ఇలా ప్రతి అంశంలో జగన్ రెడ్డి వైఫల్యాన్ని ఎత్తి చూపేలా వైరల్ అయ్యే వ్యాఖ్యలు చేయడం వెనుక ఏదైనా మర్మం ఉందేమో అన్న గుసగుసలు ఇప్పుడిప్పుడే సొంత పార్టీలో వినిపిస్తున్నాయి. జగన్ ఈ మధ్య మాచర్ల సభలో వైసీపీలో కోవర్టులున్నారంటూ కామెంట్స్ చేయడం చూస్తుంటే అది ధర్మానని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారేమో అంటూ వైసీపీలో ఓ వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది. మరి ధర్మాన ఆ పక్కనుంటాడో ఈ పక్కకొస్తాడో తేల్చుకోవాలంటూ వైసీపీ కార్యకర్తలు సైతం కామెంట్ చేస్తున్నారు. ఇక ధర్మాన అటా ఇటా మరెటైనానా అనేది డిసైడ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మిస్టర్ ధర్మాన, డిసైడ్ యువర్ సెల్ఫ్. జగన్ ఈసారి ఎన్నికల్లో ఓటమి తప్పదనే సంకేతాలు క్లియర్గా వచ్చేసరికి గెలుపు కోసం అస్త్రశస్త్రాలన్నీ వాడేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రస్తుతం జగన్ అండ్ కో దృష్టంతా ఓటర్ల లిస్టు మీదే ఉంది. విపక్షాల సానుభూతిపరుల ఓట్లు తొలగించి తాము గట్టెక్కాలనే భావనలో వైసీపీ నేతలున్నట్లు అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల జాబితా తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లే లక్ష్యంగా తొలగించడంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లతో తప్పుడు ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారని, ఎన్నికల సంఘం ఆదేశాలను అధికారులు పాటించడం లేదని ఈసీకి తెలిపారు టీడీపీ నేతలు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి దేశంలో ఏ ఎన్నికలు వచ్చినా సరే ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకుంటారని, ఎన్నికల తంతు వారికంటే సమర్థవంతంగా ఎవరూ చేయలేరని, అలాంటిది ఏపీలో సీఎం జగన్ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నాడనేది టీడీపీ నేతల అనుమానం. ఇవే విషయాలు వారు ఢిల్లీ వెళ్లి ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వారు కనిసన్నల్లోనే ఎన్నికలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని ఈసీ కూడా తెలిసిన విషయమే. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8ని అప్లై చేశారని, ఇంతవరకు దానిపై ఎలాంటి అప్డేట్ ఈసీ ఇవ్వలేదని టీడీపీ నేతలు ఈసీకి విన్నవించారు. ఏపీ ఓటర్ల జాబితా అంశంపై చాలా కాలంగా వివాదం రేగుతోంది. వైసీపీ నేతలకు డబుల్, త్రిబుల్ ఓట్లు ఉన్నా వెరిఫికేషన్ తొలగించలేదు, కానీ ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి ఓట్లు మాత్రం తీసేశారని ఆరోపణలున్నాయి. ఇలా తమ పరిశీలనలో గుర్తించిన అంశాలన్నింటినీ టీడీపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల తంతుకి వాలంటీర్లను దూరం పెట్టాలని ఈసీకి కోరింది టీడీపీ. జగన్ ఓటమి ఖాయమని ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తున్నాడని, వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని టీడీపీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా ఈసీ సత్వరమే చర్యలు చేపడితే పర్చూరులో దొరికినట్లే ఓట్ల దొంగలు చాలా మంది దొరికే అవకాశం లేకపోలేదు.